మీ పిల్లల్ని అరవనీయకుండా చూసుకోనండి. కొంచెం ప్రతి నెల మనకు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. ఆ వాగ్దానం మన ఎడల తప్పక నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఏంటి గత మాసంలో చక్కటి వాగ్దానం చేశారు. ఈ మాసంలో కూడా నేను బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ పగలల్లో పని చూసుకొని సాయంకాలం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు బయలుపరిచినటువంటి చక్కటి మాటను చదువుకుందాం. మాట యెషయా గ్రంథంలో ఈ పూట వాట్సాప్లో కూడా పెట్టున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదువుతారు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. చప్పలు కొడదాము గట్టిగా 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 గట్టిగా. అందరూ కళ్ళు మూసి ఆ వాగ్దానమే చేతులు ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు అందరు కళ్ళు మూసి ఆ వాగ్దానం మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకుని అందరూ. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఆదిగో తండ్రి, ఈ విధంగా ఈ 12వ మాసానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని అయ్యా మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. లోరి రబాక షరబా లబాక రబా లబాక షరబా, లోరి రబాక షరబా లబాక రబా లబాక షరబా. ఓ చక్కటి తండ్రి, వాగ్దానంతో మీరు మమ్మల్ని పలకరిస్తున్నందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ అపారమైనటువంటి కృప నా ఎడల మా ఎడల మీరు ప్రత్యక్షపరచమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప, అందరు చెప్పండి, నా కృప నిన్ను విడిచిపోదు. అందరు చెప్పండి వాగ్దానం. నేను చెప్పకుండా మీరే చెప్పండి గట్టిగా బిగ్గరగా బిగ్గరగా. పురుషులు ఏమయ్యారా మీ నోళ్ళలో? నాకంటే గొంతు పోయింది జలుబు చేసి. మీకేమైంది? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏక స్వరంతో చెప్పండి. హల్లెలూయా. ప్రతి నెల అక్కడ వాగ్దానం మొట్టమొదటిగా వచ్చేది. ఈ నెల 12వ మాసంలో ఇక్కడ వాగ్దానం ఫస్ట్ రిలీజ్ అయింది. హల్లెలూయా చెప్పాల. హల్లెలూయా. సువిశాలంగా ప్రార్థనా మందిరం కట్టబడుతుంది. అందుకు చిన్నగా సరిపోక చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు చక్కగా ఇంకా స్టేజ్ చేస్తాం. దైవజనుల్ని పెద్దవాళ్ళని ఎవరినొకరు పిలవాలని ఇవాళ వెళ్ళి రేపటి రోజున డేట్ కన్ఫర్మ్ చేసుకొని పోస్టర్స్, ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. ఈ మాసంలో ఇంకా జనవరి సెమీ క్రిస్మస్, మరలా ఈ చర్చిది అడవడి అన్నీ ఉంటాయి. ఇవన్నీ శుభ్రాలు చేసుకోవాలి. అక్కడ దాకా పిలుపును అందుకొని వెంటనే వచ్చి ఎప్పుడు చెబుతున్నాను అప్పుడు తప్పక వచ్చి చేయండి. మనం అందరం కలిసి చేస్తేనే ఇది అవుతుంది, ముందుకు వెళ్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా ప్రభు సన్నిధిలో విధేయులై ఆయన అంతే చెప్తారులే మనకి ఎందుకులే అన్నట్టుగా ఉండకుండా ఇది మనది, మనందరిది కనుక మనందరం కలిసి కూడి ప్రభుని ఆరాధన చేసుకునేటువంటి ప్రార్థనా మందిరం కనుక తప్పనిసరిగా ఆ విధంగా పాల్పొందండి. మంచిది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నేను విడిచిపోదు. చూడండి 121వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, ఏమంటాడంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా. కొండలు పర్వతాల వలన నాకు కలగట్లేదు గాని నీ వలనే నాకు సహాయం కలుగుచున్నది. చప్పలు కొడదాం గట్టిగా గట్టిగా గట్టిగా. చూడండి, పర్వతాలు మన ఎదుట ఒక ఆదర్శనీయముగా లేకపోతే మన ఎదుట పలుకుబడి కలిగి
ఈ పర్వతాల్లాగా చాలా మంది మన కంటికి కనబడుతూ ఉంటారు. ఏంటి, కొన్ని పరిస్థితులు కూడా కొన్ని మనకు ఆధారముగా పర్వతాల్లాగా కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏంటి, మన ఇంట్లో వాళ్ళే మనకి కొన్నిసార్లు అభయముగా, ధైర్యముగా, ఏంటి భరోసాగా, కొన్నిసార్లు పర్వతాల్లాగా అండగా, కొండగా, ఆదరణగా ఉంటూ ఉంటారు. ఈ పూట గట్టిగా అరసలేను, వాయిస్ పోయింది కాబట్టి బాగా ప్రార్థన చేయండి. జ్వరం నాకు వారం రోజులుగా తగ్గట్లేదు, బాగా ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో ఇవన్నీ మనకు ఒక పర్వతాల్లాగా ఉంటూ ఉంటాయి. ప్రభు చెబుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, ఈ పూట నేను తీసుకున్నటువంటి చక్కటి సందేశం ఏంటంటే, అవన్నీ మన ముందు నుంచి తొలగిపోయినా ప్రభు చెబుతున్న చక్కటి మాట ఏంటంటే, నా కృప నిన్ను విడిచిపోదు, ధైర్యంగా ఉండు. చప్పలు కొట్టి గట్టిగా, నా కృప నిన్ను విడిచిపోదు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు నిన్ను కృంగదీయవచ్చు, ఏంటి ప్రతికూల పరిస్థితులు, లేకపోతే నిన్ను ప్రేమించే వాళ్ళే నిన్ను దుఃఖపెట్టవచ్చు, ఏంటి నీకు ఆధారంగా ఉన్న వాళ్ళే నిన్ను బాధించవచ్చు, ఏంటి నీకు అండగా ఉన్నటువంటి వాళ్ళే నిన్ను ఇబ్బంది పెట్టి నీకు దూరమైపోయి ఉండవచ్చు. కానీ ప్రభు చెబుతున్నటువంటి చక్కటి విషయం ఏంటంటే, ఈ పర్వతాలన్నీ కూడా తొలగిపోయినా ఏంటి, నా కృప మాత్రం నీ మీద నుంచి తొలగిపోదు, దూరం అవ్వదు. నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. చాలా మంది ఏంటి పెంచుకున్న కుమారులను బట్టి దుఃఖపడుతుంటారు తల్లిదండ్రులు, భార్యని బట్టి భర్త దుఃఖపడుతూ ఉంటాడు, ఏంటి భర్తను బట్టి భార్య బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటది. ఏంటి కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అంతకుముందు ఎంతో పర్వతంలాగా సంపద ఉంది, రాబడి ఉంది, ఆస్తి ఉంది, అవన్నీ తొలగిపోయాయి, అవన్నీ పోయినాయి. కానీ దిగులు పడుతున్నావు, చింతిస్తున్నావు. ఏంటి ఒకటే నీలో నీవే ఏంటి బాధపడి కుమిలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏడిపించబడుతున్నావేమో. ప్రభు చెబుతున్నటువంటి చక్కటి సత్యవంతమైన మాట ఈ పూట, ఈ 12వ మాసంలో ఈ చక్కటి వాగ్దానం ప్రభు మనకు కలగజేస్తున్నటువంటి వాగ్దానం ఏంటి, అవన్నీ నీ దగ్గర నుంచి తొలగిపోయినా, భౌతికమైన పర్వతాలు కొండలు అనుకున్నారు కాక అవన్నీ రోజు గవర్నమెంట్ వాళ్ళు అరగదీస్తున్నారు, రోడ్లు వేసుకుంటున్నారు. ఏంటి అవన్నీ తొలగిపోయినా నీకు ఇబ్బంది. భౌతికంగా కడవారి దినములలో ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా పంచవిరేంద్రములతో లయమైపోతాయి, ఏంటి పాడైపోతాయి, ఏంటి ఇవన్నీ కూడా కుప్పకూలిపోతాయి. అయినను అప్పుడు కూడా దేవుని రాకడ ఆలస్యమైతే ఆయన కృప నీ మీద నుంచి ఎడబాయదు. దేవునికి స్తోత్ర. తొలగిపోదు, తొలగిపోదు, తొలగిపోదు. ఆమేన్. మొదటి సమూయేలు పుస్తకంలో దీనిలో తొలగిపోదు, తొలగిపోకూడదు అనేటువంటి చక్కటి లేఖనాలలో నుండి మనము ఏంటి కృపను గురించి తీసుకోవాలి ఎలాగాని ప్రభుతో సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కగా ఈ వ్యాఖ్యానిత ప్రభు కలుగజేశారు. మొదటి సమూయేలు పుస్తకం 13వ అధ్యాయం 13వ వచనం, లూకాసు వర్తమానం 16వ అధ్యాయం 4వ వచనం చదువుతారు బిగ్గరగా. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమిటి అని అడిగాను. అందుకు సౌలు, జనులు నా దగ్గర నుంచి తొలగిపోతున్నారు, నువ్వు రాకపోయేసరికి. చూడండి అక్కడ మీరు తర్వాత చదువుకోనండి. సమూయేలు రావటం ఆలస్యమైందంట. చెప్పండి, సమూయేలు దైవజనుడు రావటం ఆలస్యమైంది. తనకు తానే రాజులకి అధికారం లేదు. సౌలుని దేవుడు రాజుగా పెట్టాడు, ప్రవక్తగా కాదు.
పాస్టర్ గారు వేరు, రాజులు వేరు. పాస్టర్ గారు వేరు, విశ్వాసులు వేరు. ఏంటి? సేవకుడు చేయాల్సింది విశ్వాసి చేయకూడదు. విశ్వాసి చేసేది సేవకుడు చేయొచ్చు, విశ్వాస జీవితం చేయొచ్చు. కానీ విశ్వాసి సేవకుని యొక్క క్రియలు, కార్యాలు అనేది చేయకూడదు. ప్రభు నిర్ణయించి, ప్రభు ప్రతిష్ఠించేంత వరకు చేయకూడదు. పాస్టర్ గారు ఆలస్యమైంది ఆయన రావటం అని ఏం చేసేది తెలుసా? తనకు తానే ఒక గొర్రె పిల్లను రప్పించి ఆ గొర్రె పిల్లను తీసుకొని బలర్పించేసి, దైవజనుడు దానికి ప్రార్థన చేసి బలర్పించాలి. కానీ వాడే సౌలు తీసుకొని వచ్చి బలర్పింపజేసి, అక్కడ దైవజనుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, సౌలా, నీవు యెహోవాకి, దేవునికి విరోధముగా అవిధేయులుగా ప్రవర్తించినందున నీ మీద నుంచి ఆయన కృప తొలగిపోతుంది, నీ మీద నుంచి ఆయన కృపను తీసివేస్తున్నాడు అని దైవజనుడి ద్వారా సౌలు హెచ్చరించబడ్డాడు. అప్పుడైనా సౌలు దేవుని సన్నిధికి వచ్చి దావీదులాగా భయభక్తులు కలిగి కన్నీటితో, అయ్యా నన్ను క్షమించు, ఇంకొకసారి ప్రవర్తించిన ప్రభు అని కన్నీటితో రోధించినట్టే ప్రభు ఏదైనా సహాయం చేసేవాడు. సౌలులో ఏ కోశాన కూడా తేవద్దన్న ఫిలిస్తీయుల యొక్క నిషిద్ధమైన వస్తువులైనటువంటి ఎద్దులను తీసుకొచ్చాడు, గుడారాల్లో పెట్టుకున్నాడు, బలర్పించాడు. ఇలాగా హేయమైనటువంటి క్రియలని చేస్తున్నాడు. నీ మీద నుంచి నా కృపను తొలగిస్తున్నానని చెప్పు అని ప్రియ సహోదరి సోదరా, అక్కడ దైవజనుడి ద్వారా సౌలు హెచ్చరించాడు. ఈ రోజున మన మీద నుంచి దేవుని కృప తొలగిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప తొలగిపోకూడదు. దేవుని కృప మన మీద శాశ్వత కాలం నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. శాశ్వత కాలం నిలిచి ఉండాలి. నిలిచి ఉండేటట్లుగా దేవుని యొక్క నియమాలలో, దేవుని యొక్క నిబంధనలో, దేవుని యొక్క నడిపిస్తున్న మార్గాలలో ఒక నమ్మకస్తులై, ఒక విధేయులై, ఒక ఆధ్యాత్మికమైన ఈ మార్గాలలో నడిపించబడాలి. లేకుండా మనకిష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించకూడదు. మనకిష్టం వచ్చినట్లుగా మనం నడిపించబడినప్పుడు తొలగిపోకూడదు. నీ మీద నుంచి దేవుని కృప తొలగిపోకూడదు, దేవుని దయ తొలగిపోకూడదు. ఈ 12వ మాసంలోనికి వచ్చాం. గత 11 మాసాలు మీరు ఎలా నడిచారు, ఎలా ప్రవర్తించారో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఈ మాసం అంతా కూడా ప్రభు కృప కోసం వేడుకొని, ప్రభు కృపను పొందుకొని, ప్రభు యొక్క నిశ్చలమైనటువంటి ఆయన రాజ్యానికి ఆయన రాకడకు సిద్ధపరచబడేటట్లుగా కృప కొరకు వేడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుని సన్నిధిలో, సముఖంలో చాలా మంది తొలగిపోతుంది దేవుని కృప, తొలగిపోతున్నారు. చాలా మంది తొలగిపోతున్నాయి ఆత్మీయ పరిస్థితులు, తొలగిపోతున్నాయి ప్రార్థన అనుభవాలు, తొలగిపోతున్నారు ఒక దేవుని సన్నిధిలో నుంచి ఒక ప్రతిష్ఠించబడినటువంటి విషయాలలో. ఏ విషయాలు ఏటి ద్వారా తొలగిపోతూ వేటి వలన ఈ విధంగా తొలగిపోతున్నారు చాలా మంది అనేది పరిశుద్ధ వాక్యంలో నుంచి కొన్ని ఒక ఆధారపూర్వకంగా కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. వాటి విషయాల్లో మనం నిలిచి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన కృప మన మీద నుంచి తొలగిపోకుండునుగాక. ఆమేన్. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, తొలగిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వర్తమానంలో మొదటిగా 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతారు. లూకాసు వర్తమానం 8వ అధ్యాయం 13వ వచనం చదువుతారు.
చదువేమంతు బిగ్గరగా చదువురా. రాతి నేల నుండి ఎవరనగా వాక్యమును సంతోషించి అంగీకరించువారు వారికి వేరు లేనందున కొంచెము కాలము శోధన కాలము వచ్చినప్పుడు వాళ్ళు శోధనకు తట్టుకోలేక తొలగిపోచున్నారంట. చెప్పండి, దేనికి తొలగిపోతున్నారు? అందరు స్వరమే చెప్పండి, దేనికి తొలగిపోతున్నారు? ఇదో పెద్ద శోధన అనేది ప్రతి మనిషిని, సేవకులనైనా విశ్వాసులైనా తప్పక చుట్టుకుంటది, తప్పక వస్తుంది. వచ్చినప్పుడు ఆ శోధన కాలమందు దేవుని సన్నిధిలో నువ్వు ఒక దేవుని ద్వారా పొందుకున్న ఆధ్యాత్మికమైన వరముల చేత నువ్వు నింపబడి, నువ్వు అభిషేకంతో నింపబడి దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలిచి ఉండాలి, ఒక సాక్షిగా నిలిచి ఉండాలి. యాకోబు 1వ అధ్యాయం 12వ వచనంలో యాకోబు భక్తుడు రాస్తున్నటువంటి చక్కటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం చదువుతారు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమునిస్తాడు. చెప్పండి, ఏమిస్తాడంట? చెప్పండి, ఏమిస్తాడు? ఎవరికి ఎప్పుడు ఇస్తాడు అని అంటే, శోధన కాలమందు నువ్వు తొలగిపోకున్నప్పుడు, శోధన కాలము నువ్వు తొలగిపోకుండా నిలిచి ఉన్నప్పుడు దేవుడు నీకు ఒక జీవ కిరీటమును ధరింపజేయునుగాక. బాగా ప్రార్థన చేయట్లేదు నా కోసం బాగా ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండవు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. మా కోసం మేమే చేసుకోవట్లేదు పాస్టర్ గారు, నీ కోసం ఏం చేయమంటారు అంటారా? హల్లెలూయా. మా కోసం మేమే చేసుకోం పాస్టర్ గారు, నీ కోసం మేమే చేయమంటారు అని అంటారు కదా. మీకోసం మా కోసం మీరే చేయాలి పాస్టర్ గారు, మీకోసం మేమే చేస్తామని అంటారు. సేవకుని కోసం మరి ఎక్కువగా బాగా ప్రార్థించాలి. ప్రార్థన చేసినప్పుడు సేవకుడు ఒక ఫలభరితంగా, ఒక బలముగా నిలబడినప్పుడు విశ్వాసి కూడా బలంగా నిలబడతాడు. హల్లెలూయా హల్లెలూయా. వేరు లేనందున శోధన వచ్చినప్పుడు బాగానండి, కొంత మనము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవర్రా మూలుగుతానే ఉంటాడు ఎవడొకడు, మౌనంగా ఉండరంటరా. వాళ్ళకి చాక్లెట్లు అంటే వచ్చేటప్పుడు అన్ని చాక్లెట్లు తెచ్చి వాళ్ళు బొగ్గల్లో ఒక్కడిని పోయిన పళ్ళు కొత్తగా కట్టించుకుందాం. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా గట్టి చెప్పాల, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏరు అనేది ఒకటి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? చెట్టుకి పైన చాలా ఏర్లు ఉంటాయి, తల్లి ఏరు అనేది ఒకటి ఉండాలి. తల్లి ఏరు అనేది ఒకటి ఉంటుంది ప్రతి చెట్టుకి. అట్లాగే వెళ్ళి మీరు కూటమైపోయినాక ఇలాగ చెట్టు పీకి చూడండి. ఈ చెట్టు పీకినప్పుడు దీనిలో పైన చిన్నవి ఉన్న లోపలికి మాత్రం ఒకటి తల్లి ఏరు ఒకటి ఉంటుంది, లోతుగా పాతుకొని ఉంటుంది. అది భూమిలో ఉన్నటువంటి సారాన్ని గుంజుకొని, తడిని గుంజుకొని పైన చెట్టుకి అందజేస్తూ ఉంటుంది. ఇదేంటంటే దేవునితో నీకు ఒక సత్సంబంధం, దేవునితో ఒక ప్రార్థన అనుభవం, దేవునితో ఆనందించే అనుభవం, దేవునితో మరి ఎక్కువగా మాట్లాడే అనుభవం, ఒక ఆత్మీయంగా ప్రవర్తించి నడుచుకునేటువంటి ఒక అనుభవం నీ జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటావో, శోధన వచ్చినప్పుడు హల్లెలూయా
శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నువ్వు తొలగిపోవు. శోధనలు ప్రతి మనిషికి వస్తాయి. కుటుంబాల్లో భార్య భర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, లేదా సంఘంలో, లేదా ఇరుగు పొరుగు వారి మధ్య ఏ రోగుల ద్వారా ఏదో ఒక విధముగా సాతాను శోధించే పరిస్థితులుంటాయి, ప్రతికూల పరిస్థితులుంటాయి. ఇవన్నీ శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు మనల్ని మనం చాలాసార్లు దేవుణ్ణి కూడా మేము ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ఇంతగా మొరపెడుతున్నాం, ఇంతగా చర్చికి వెళ్తున్నాం, ఇంతగా పరిచర్య చేస్తున్నాం, చెమట వచ్చి మాకే ఇలాగ సమస్యలు వస్తున్నాయి, మాకే ఇలా శోధనలు వస్తున్నాయి అని తొలగిపోకూడదు. హల్లెలూయా. తొలగిపోతే దేవుని కృప నీ మీద నుంచి ఎడబాస్తుంది. దేవుని సన్నిధిలో నీవే పరిస్థితుల్లో, ఏ విషయాలలో తొలగిపోతున్నావో, దేని గురించి దూరం అయిపోతున్నావో, దేవుని సన్నిధిలో ఆయన కృప, ఆయన మహదైశ్వర్యం, ఆయన ఆశీర్వాదాల్ని పొందలేకపోతున్నావు. కనుక ఎవరికి వారు వివేచించుకోండి. నేను ఎక్కడ, ఏ విషయాల్లో, ఏ శోధనల చేత నేను దూరం అయిపోతున్నాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. చాలా మంది శోధించబడతారు. వారికి వచ్చే శోధనలు ఉంటాయి. ఆ హృదయంలో కోరుకున్న దాన్ని బట్టి, ఆశించిన దాన్ని బట్టి శోధనలు అనేది తప్పుకొస్తాయి. వచ్చినప్పుడు ఆ శోధనల ద్వారా నువ్వు తల్లి ఏరు లోతుగా ఏ విధంగా పాతుకొని ఉందో, దేవుల్లో నువ్వు ఒక లోతుగా పాతుకుపోయినటువంటి వారిలాగా ఉన్నప్పుడు చక్కగా దేవుని యొక్క ఆత్మీయ సహవాసంలో, సన్నిధిలో ఈ సహవాసము నిన్ను శోధన కాలంలో నిన్ను కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. యాకోబు భక్తుడు అంటున్నాడు, శోధనకి నువ్వు నిలిచితే తప్పక నీకు జీవ కిరీటం ఇస్తాడు. శోధనలో నువ్వు నిలిస్తే. చాలా మంది చర్చికి ప్రారంభంలో బాగానే ఉర్రూటలు ఊగుకుంటూ వస్తుంది. కొద్ది కాలం తర్వాత మళ్ళీ కనిపించట్లేదు అని అడిగితే ఒకటే శోధనలు బ్రదర్, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కుటుంబంలో అస్సలు బాగలేదు పరిస్థితులు, అందుకే రాలేకపోతున్నాం. ఆ దేవుడు కూడా ఏం చేయలేదండి మమ్మల్ని అని అంటుంటారు. ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏం చేయలేదండి, ఏం కాపాడలేదు, ఏమి చూడలేదు, మమ్మల్ని ఏం పట్టించుకోలేదు అని అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితాలలో నీవు వాటి మీద నువ్వు ఆధారపడినప్పుడు, నీ ఏరు వాళ్ళ మీద ఇళ్ల మీద పాకినప్పుడు నీ జీవితంలో ఎప్పటికి కూడా నువ్వు నిలిచి ఉండలేవు. శోధనకి తాళదనుకొని నిలిచి ఉండలేవు. శోధనకి కొట్టుకుపోతావు. శోధనకు కొట్టుకుపోకున్నట్లుగా దేవునితో మరి ఎక్కువగా సహవాసం, సత్సంబంధం కలిగి ఆత్మీయ జీవితంలో మరి ఎక్కువగా ఎదగాలి. ఎదిగినప్పుడు తప్పక దేవాతి దేవుడు నిశ్చయముగా శోధన కాలమందు తొలగిపోకుండా ఆయన మనలను స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనలను స్థిరపరచునుగాక, ఆయన మనలను బలపరచునుగాక. నేను గుండెగలకు వచ్చినాక ఎన్నో రకాలుగా నన్ను శోధించి, మాట్లాడి, నిందలు వేసి, భయంకరముగా వేధించారు. అది మీ అందరికి చాలా మందికి తెలుసు. ఆ దూషించిన వాళ్ళే అనినటువంటి వాళ్ళే అన్న మాట ఏంటంటే, వాడు మొండోడు. ఏ కోణాలలో మనం అతన్ని వేధిస్తున్నా ఈ గుండెకలు ఇడిచిపెట్టి పోవట్లేదు. ఎన్ని నిందలేసినా మనము ఈ మొండోడు అని అంటాడు. ప్రియ సహోదరి సోదరా, మీకైతే చిన్నవి వస్తేనే తాళదనుకోలేకపోతున్నారు. ఇంకా చర్చికే రాము మేము, ఆ పాస్టర్ గారి దగ్గరికే వెళ్ళాం మేము. ఓసన్న మందిరం ఒకటేనా గుంటకల్లో ఉంది, ఎన్ని లేవు అని వేరే చర్చిలు ఎత్తుకొని పోతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మీ ఎదుట ఆదర్శనీయముగా దేవుని సన్నిధిలో ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఒక మాదిరిగా చూసుకొని నువ్వు ఎన్ని శోధనలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు పడుతున్నా దేవునితో మరి ఎక్కువగా సత్సంబంధం ఉండాలి. నీకు
సౌలు రాజుగా నియమించబడ్డాడు, కానీ ఏంటి దేవునితో అతనికి కనెక్షన్ లేదు. ఎప్పుడు చూసిన రాజ్యాలు ఏంటి, రాజులు, యుద్ధాలు, ఇంకివే తప్ప దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యము, ఈ రాజ్యరికము, ఈ రక్షణ అనుభూతి, ఈ మారు మనసు, ఈ చక్కటి దేవుని మందిరంలో నన్ను నిలిపేడే అన్న కృతజ్ఞత భావం అనేది, నేను ఎక్కడో గాడిదలు కాసుకునేవాడిని, నన్ను ఇక్కడ పెట్టాడే అన్న ఒక కృతజ్ఞత ఫీల్ అనేది అతనిలో లేదు. ఓ కృతజ్ఞత ఫీల్ అనేది అతనిలో కనిపించట్లేదు. కనుక ప్రియ సహోదరి సోదరా, అందుకని అతని మీద నుంచి దేవుని కృప ఎడబాసింది. కనుక నీవు శోధనలో నిలిచి ప్రభు సన్నిధిలో మరి ఎక్కువగా ప్రార్థన చేయి. యేసయ్య ఏంటి మత్తయి సువార్తమానం కానీ యోహాను సువార్తమానంలో కానీ ఏంటి ఈ సువార్తమానాల్లో యేసుక్రీస్తు ప్రగలల్లా పరిచర్య చేస్తూ దేవుని యొక్క ఏంటి సువార్త ప్రకటిస్తూ తిరిగేవాడు. సాయంకాలం అయ్యేసరికి గెస్తమే తోటకి వెళ్ళేవాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు? అందరు స్వరమే చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు? గెస్తమే తోటకి వెళ్ళి ఏంటి ఆ ఒలివ చెట్ల దగ్గర మోకరించి అలాగా ప్రార్థన చేసుకునేవాడు. తనతో శిష్యులు ఉండేవాడు. ముందు 70 మంది, తర్వాత 12 మంది. ఈ శిష్యులందరూ కూడా ప్రియ సహోదరి సోదరా, ఈ శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుతో పాటు వచ్చి ఆడు గుర్రుపడి నిద్రపోయేవాడు. యేసయ్య ప్రార్థన చేసి వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని వస్తే అందరు నిద్రపోతున్నారు. ఏంటి యేసు ప్రభు అంటున్నాడు, పేతురు ఒక్క గడి అయినా నువ్వు ప్రార్థన చేయలేవా? మీరు శోధనలో పడిపోకున్నట్లుగా. హల్లెలూయా. ఇవాళ బాగుండొచ్చు, ఇవాళ అన్ని బాగుండొచ్చు, ఇవాళ రేపు అన్ని బాగుండొచ్చు మన జీవితాలలో. ఏంటి ఒక కాలం, ఒక శోధన కాలం ఒకటి వస్తుంది, శ్రమల కాలం ఒకటి వస్తుంది. ప్రతి మనిషికి తరచుగా సముద్రంలో అలలు ఎలాగ వస్తున్నాయో అలాగా ప్రతి మనిషికి ఏ సమయాన ఏ పరిస్థితుల్లో శోధనలు అనేది ముంచుకొస్తాయో తెలియదు. తప్పించబడేటట్లుగా ముందుగా నువ్వేం చేయాలంటే ఏంటి ప్రభు సన్నిధిలో శోధనలో పడిపోకున్నట్లుగా ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. శోధనలో పడిపోకున్నట్లుగా ముందుగా నేను ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. పేతురు ఒక్క గడి అయినను నాకు మీరు ప్రార్థన చేసుకోలేరా? శోధన మిమ్మలను ముంచి వేయకున్నట్లుగా, శోధనలో పడిపోకున్నట్లుగా మీరు ప్రార్థన చేసుకొనండి. చూసారా, యేసయ్య సమస్తమును ముందుగానే గుర్తెరిగిన దేవుడు. ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఇది సముద్రంలో ఏంటి దారి గమ్యం ఎరుగని ఏంటి ఒక వాడ షిప్ వెళ్తున్నటువంటి షిప్కి ఒక చుక్కాని లాగా, ప్రతి మనిషికి ఒక చుక్కాని లాగా దేవుడు ఈ లేఖనాన్ని ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి ఒక చుక్కాని లాగా దేవుడు మనకి ఇచ్చారు. దీనిని మనం ఆధారం చేసుకొని ఏ శోధనలో పడిపోకున్నట్లుగా, ఏ వేదనలో పడిపోకున్నట్లుగా, నీవు తల్లి ఏరు లోతుగా ఎలా పాతుకుపోయిందో దేవునిలో అంత లోతుగా నడవాలి. సొట్టం సూపు లాగా ఆదివారం ఒకసారి అగపడి ఏంటి ఆదివారం ఎప్పుడో ఏంటి ప్రార్థన చేసుకుని 7 రోజులు ప్రార్థన చేసుకోకుండా కొంతమంది ఉంటారు. కొన్ని ఇళ్లలో భార్యలు ఉంటారు, కొంతమంది భర్తలు వస్తూ ఉంటారు, కొంతమంది భార్యలు రారు, కొంతమంది భార్యలు వస్తే భర్తలు రారు. ఏంటి రానటువంటి వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన కీర్తన నా ఇంట్లో చేయగాక ఆదివారం ఒకసారి అంటారు. వాళ్ళంటే తెలియని వాళ్ళు. చెప్పండి, వాళ్ళంటే తెలియని వాళ్ళు. ప్రార్థన కీర్తన ఇక్కడ చేయగాక ఇంట్లో ప్రార్థన ఆదివారం వెళ్ళి చేసుకో, నువ్వు ఇంట్లో పెట్టగాక కొంపటే అని అంటారు. ప్రియ సహోదరి సోదరా, ఆ ప్రార్థన మనిషి ఉంది కాబట్టినే ఆ ఇల్లు క్షేమంగా ఉంటది. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనా వ్యక్తి ఉన్నాడు కనుకనే ఆ ఇల్లు క్షేమంగా నడుస్తుంది. యేసు ప్రభు ఉండినంత కాలం, యేసు ప్రభు ప్రార్థన చేసినంత కాలం శిష్యులకి ఏ డోకా లేదు, ఏ ఇబ్బందులు పడలేదు. యేసు ప్రభుని ఎప్పుడైతే పట్టుకున్నారో శోధన ఇళ్ల మీదకి ముంచుకొచ్చింది. ఎవడందరూ కూడా పారిపోతున్నాడు, ఎవరందరూ వాళ్ళ మీద పారిపోతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో
నీ ఏరు లోతుగా పాతుకొని ఉండాలి. నువ్వు మనుషుల మీద, భూమి మీద పిల్ల ఏరులాగా పైపైన బ్రతకూడదు. నీవు దేవునితో మరింతగా కనెక్షన్ కలిగి, మరింత ఆధ్యాత్మికంగా, మరింత ప్రార్థనతో, మరింత విశ్వాసంతో, మరింత దేవునితో మరి ఎక్కువగా ఆత్మీయ సహవాసం కలిగి కొనసాగించబడ్డప్పుడు శోధన కాలమందు నువ్వు నిలిచి ఉందుముగాక, తొలగిపోకుండా నిలిచి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ వన్, రెండోది తొలగింపబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, దేవుని యొక్క సన్నిధిలో ఈ పూట మన వాగ్దానం ఏంటి చెప్పండి. అందరు మన వాగ్దానం ఏంటి చెప్పండి. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దానికి మరొక పర్యాయ పదంగా మనం ఇట్లా మాట్లాడుకోవచ్చు. నా కృప మన మీద నుంచి, ఆయన కృప మన మీద నుంచి తొలగిపోదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, దేవుని కృప మన మీద నుంచి తొలగిపోదు. ఆమేన్. రెండోదిగా ధ్యానం చేసుకుందాం. ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి ఏలువారు నీ మీద కోపగించిన యెడల నీ ఉద్యోగంలో నుండి నీవు తొలగిపోకుము. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ఏలువాడు నీ మీద కోపగించిన యెడల నీవు చేస్తున్నటువంటి చేతి పనుల్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనులో, లేకపోతే ఆత్మీయంగా చూస్తే నీ ప్రార్థనలో, నీ విశ్వాసంలో, దేవుని సన్నిధిలో, ఆత్మీయతలో నుంచి నువ్వు తొలగిపోకూడదు. ఆమేన్. చాలా మందికి ఇసుకు ఎక్కువ, కోపం ఎక్కువ. కోపగించుకునేది ఎవరు? కోపగించుకున్నప్పుడు నీ మీద నాయకులైనటువంటి సేవకులే కానీ, నీవు పనిచేస్తున్నటువంటి చోట నిన్ను పనికి పెట్టుకున్నటువంటి వారే కానీ, నీ మీద ఒకసారి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా కోపగించుకున్నప్పుడు నువ్వు వెంటనే రియాక్ట్ అయిపోయి నువ్వు వెంటనే కోపగించుకున్నావు అనుకో, అక్కడ తొలగిపోయేది యజమానుడు కాదు, నీవు. హల్లెలూయా. పొందవలసిన ఆశీర్వాదాలు, పొందవలసిన దీవెనలు పొందలేక దూరం చేసుకునేది, దూరం అయ్యేది ఎవరనంటే నీవు. చాలా మందికి వివేకం తక్కువ, వివేచన తక్కువ. చాలా మందికి ఆత్మీయ వివేచన తక్కువ. నీ మీద ఉన్నటువంటి నాయకులు, నీ మీద ఉన్నటువంటి సేవకులు, నిన్ను నడిపించేటువంటి వారు నిన్ను కోపగించిన, నిన్ను అరిసిన, గద్దించిన, నిన్ను తిట్టిన, నీవు అక్కడి నుంచి తొలగిపోకూడదు. తొలగిపోయినప్పుడు యజమానుని యొక్క దయ, కనికరాలు, కటాక్షాలకు దూరం అవుతాం. తర్వాత సంపదకి దూరం అవుతాం. తర్వాత అనేకమైనటువంటి ఆశీర్వాదాలన్నిటికీ దూరం అవుతాం. అతను తప్ప ఇంకొకటి లేదా, అక్కడ తప్ప ఇంకొకటి లేదా అని అనుకుంటే, ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు కూడా ఒక యజమానుడు నీకు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు కూడా మనందరికి ఒక యజమానుడు. ఆ ఉద్యోగంలో పెట్టింది ఆయన, ఉద్యోగంలో పెట్టుకుంది ఆయన. ఈ విశ్వాసము, ఈ ఆత్మీయ జీవితం అనే ఉద్యోగంలో పెట్టుకుంది ఆయన. మనల్ని నువ్వెక్కడ పని చేస్తున్నా, నువ్వెక్కడ ఉన్నా, నీ పైన నాయకులు నువ్వు ఎలా చూసుకోవాలంటే నీ యజమానుడైనటువంటి యేసుక్రీస్తు లాగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడైనటువంటి యేసుక్రీస్తు లాగా వాళ్ళని భావించాలి. అమ్మో, ఏలికల్లో నా దేవుడు ఉన్నాడు, ఏలువారులో నా దేవుడు ఉన్నాడు అని నువ్వు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఏలివాడిని మనము రహస్యంగా తిట్టుకోకూడదు, రహస్యంగా సనుక్కోకూడదు,
రహస్యంగా మనము వాళ్ళని సనుక్కొని గొనుక్కొని వాళ్ళ మీద మనం అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కనుక మనం మన ఏలువారిని బట్టి వారిలో మన యజమానుడైన యేసుక్రీస్తును చూసుకోవాలి. నన్ను నియమించుకున్నాడు, నన్ను పెట్టుకున్నాడు ఈ పనిలో, నన్ను ఈ విధంగా ఈ చక్కటి పరిచర్యలో నన్ను ఉంచాడు, నన్ను విశ్వాసులు ఉంచాడు, ఈ ప్రార్థనలో ఉంచాడు. ఈ విధమైనటువంటి లోకంలో ఎందరికో లేని భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని నాకు ఇచ్చాడే అని మనం మన యజమానులను బట్టి సంతోషించి మన యజమానులను మనం ఘనపరుచుకొని మహింపరుచుకోవాలి. అంతేగాని మన యజమానుల్ని వాళ్ళు ఒకవేళ కోపగించినప్పుడు మనం అక్కడి నుంచి తొలగిపోయినప్పుడు మన జీవితంలో పొందవలసిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం, పొందవలసిన మేళ్ళన్నీ పోగొట్టుకుంటాం, పొందవలసినటువంటి అనేకమైనటువంటి సంపదంతా పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో ఒంటరిగా దిక్కుమాలిన పరిస్థితిలో గురి గమ్యం తెలియక యజమానుడే నీకు లేకపోతే, యజమానుడే లేకపోతే ప్రియ సహోదరి సోదరా యజమానుడు లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటదంటే, ప్రియ సహోదరి సోదరా, కళ్ళెము లేని గుర్రం లాగా, కుట్టు లేని పుస్తకం లాగా, కట్టులు తెగినటువంటి వారిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఒక సరి అయిన మార్గం కానీ, సరి అయిన మాట కానీ, సరి అయిన రీతి కానీ, సరి అయినటువంటి ఆశీర్వాదాలు కానీ వాళ్ళకు ఉండవు. కుట్టు తెగిన పుస్తకం వలె, కళ్ళెం తెగినటువంటి గుర్రం వలె విచ్చలవిడిగా ఎటు పడితే పరిగెడుతూ ఉండి పోయి దుష్టుల చేతిలో పడిపోతారు. చెప్పండి, ఎక్కడ పడిపోతారు? దుష్టుల చేతులు. ఇప్పుడు 100 గొర్రెలు లేతో పెద్ద మంద మేపుకుంటూ వెళ్తూ ఉన్నాడు యజమానుడు. ఆ గొర్రెలన్నింటిలో యజమానుడు స్వరవిని విని వెళ్తూ ఉన్నటువంటి గొర్రెలన్నిటితో పాటు అవి కూడా సమ్మతించి వెళ్ళాలి. ఏంటంటే ఆయన పిలిస్తే నేను వెళ్ళలేదని నువ్వు వేరొక దిక్కు వెళ్ళావు అనుకోండి, మనం చూస్తాం కదా స్వాభావికంగా మందంతా వెళ్ళిపోయినాక ఒక్కతే తిరుగులాడుతూ ఉంటది. మందంతా వెళ్ళిపోయినాక తిరుగులాడితే ఆ ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు కానొచ్చి వెంటనే కట్టేసి ఆ రాత్రికి ఆడే ఉంచుతాడు. తెల్లారేసరికే దాన్ని మాపి చేసి పడేస్తాడు. కోసేస్తారో తెలియదు, సంతకు తీసుకెళ్ళి అమ్మేస్తారో తెలియదు. మొత్తం మీద ఆ విధమైనటువంటి పరిస్థితులు యజమానుడికి, మన నాయకులకి, మనల్ని ఏలువారికి మనము లోబడి విధేయులమై తగ్గించుకొని ప్రతి మాటకి సమ్మతించి మనం నడిపించబడ్డప్పుడు ఈ దీవెనలన్నీ కూడా, యజమానుడి దగ్గర ఉన్న దీవెనలన్నీ కూడా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆడ లూకాసు వర్తమానంలో పెద్ద కుమారుణ్ణి తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు. లూకాసు వర్తమానంలో 15వ అధ్యాయంలో పెద్ద కొడుకుని తిట్టలేదు, కొట్టలేదు, ఏమనలేదు. బాగానండి, 2 కొడుకులు. చిన్న కుమారుడు తప్పిపోయి వచ్చాడని, ఇంట్లో పండగ చేస్తున్నాడని పెద్ద కొడుకు అసూయపడి నేను ఇన్ని రోజులుగా కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, నాకు ఏ రోజైనా ఒక గొర్రె పిల్లని ఇచ్చావా అని తండ్రి మీదే మరలా అతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఒరే బాబు, నువ్వెందుకురా అట్లా మాట్లాడుతున్నావు, ప్రవర్తిస్తున్నావు? ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నావన్నీ నీవి కాదా, నీవన్నీ నావు కాదా. చప్పలు కొడదామా గట్టిగా 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 గట్టిగా. ఎందుకురా అలా ప్రవర్తిస్తున్నావు? రోడ్డెక్కి ఎందుకురా గోల్ చేస్తున్నావు? రోడ్ల మీద ఎందుకురా అలా ప్రవర్తిస్తున్నావు? లోపలికి రారా, ముందు రాను, ఎందుకు రావురా? చేయండి. ఆడ తొలగిపోయింది చిన్న కుమారుడు, కానీ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు లోపలికి వచ్చాడు. పెద్ద కొడుకు ఇప్పుడు తొలగిపోయాడు. దేనికి తొలగిపోయాడు అంటే, యజమానుడు తండ్రి మీద సనుక్కొని గొనుక్కొని అసూయపడి ఏందంట, ఆయన తప్పిపోయిన వాడు జల్సా చేసుకుని వచ్చిన వాడిని చేర్చుకున్నాడు. నేను రోజు కష్టపడుతున్నాను, నన్ను పట్టించుకోలేదు, నన్ను పరామర్శించలేదు, ఒక్క గొర్రె పిల్లైనను ఇయ్యలేదు అని మాట్లాడి రోడ్డెక్కి తండ్రికి దూరం అయిపోతున్నాడు.
ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన చక్కటి విషయం ఏంటంటే, నీవు నీ యజమానుడు, నీ ఏలిక, అది నీ భర్తే కానివ్వండి, నీ పనిచేస్తున్న చోట ఏంటి నీ యజమానులే కానివ్వండి, నీ సేవకులే కానివ్వండి, ఏంటి నీవు దేవుడు మనలను పనిలో పెట్టుకున్నాడు, ఉద్యోగంలో పెట్టుకున్నాడు. ఆ ఉద్యోగం ఏంటిది? ఆత్మీయమైనటువంటి ఉద్యోగం, విశ్వాసం అనేటువంటి ఉద్యోగం. నువ్వు భౌతికంగా చేస్తున్న చేతి పనులైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ నీ యజమానుడు నీకు ఇచ్చాడు. నీ యజమానుడు నీకు ఇచ్చాడు. ఆ యజమానుని యొక్క మనస్సును గుర్తుపెట్టి, ఆ యజమానుని యొక్క మనసు ప్రకారంగా ఆయన జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు కనుక అలాగనే నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తొలగిపోకూడదు. చెప్పండి, ఎక్కడి నుంచి తొలగిపోకూడదు? చెప్పండి, స్వరమే చెప్పండి, ఎక్కడి నుంచి తొలగిపోకూడదు? నీ పైన నాయకుల దగ్గర నుంచి నువ్వు తొలగిపోకూడదు. చెప్పండి, స్వరమే చెప్పండి, ఎక్కడి నుంచి తొలగిపోకూడదు? నీ పైన నాయకులైనటువంటి సేవకులైనా, నీ ఇంటి యజమానుడైనా, నీ భర్త అయినా, లేకపోతే నిన్ను పనిలో పెట్టుకున్న వారైనా, అది ఎవరైనా సరే, యజమానుడు ఆయన నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి వాడు. ఆయన దగ్గర నుంచి నువ్వు తొలగిపోకూడదు. తొలగిపోతే భయంకరమైనటువంటి నష్టాలు, కష్టాలు, బాధ. హాగరు అక్కడి నుంచి యజమానురాల దగ్గర నుంచి పారిపోతుందంట. చెప్పండి, ఎక్కడి నుంచి పారిపోతుంది? యజమానురాల దగ్గర నుంచి పారిపోతుందంట. దూత ప్రత్యక్షమయ్యి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ చోటుకి పరిగెడుతున్నావు అంటే, నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నాను. ఎందుకు పారిపోతున్నావు? ఆమె ఒకటే వేధిస్తుందయ్యా, నన్ను బాధిస్తుందయ్యా, ఆమె ఒకటే నన్ను శోధిస్తుందయ్యా. దూత చెబుతుంది, నువ్వు మరలా అక్కడికి వెళ్ళు, నువ్వు మరలా అక్కడే అణిగిమణిగి ఉండు, తప్పక నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను. దేవునికి స్తోత్రం. నీ యజమానురాల్ని దూషించి, నీ యజమానురాల్ని అసూయపడి, నీ యజమానురాల్ని ఇబ్బందికరంగా నువ్వు ప్రవర్తించుకో. నువ్వు అక్కడికే వెళ్ళి నీ యజమానురాల దగ్గరే అణిగిమణిగి ఉండు అని చెబుతున్నాడు దూత. ప్రియ సహోదరి సోదరా, చాలా కుటుంబాల్లో కూడా అత్తల దగ్గర కోడళ్ళు పారిపోతూ ఉంటారు. అత్త మామల దగ్గర నుంచి పారిపోతూ ఉంటారు. అత్తింటి నుంచి పారిపోతూ ఉంటారు. ఎందుకు వస్తున్నావు? దేని గురించి వస్తున్నావు? కొట్లాట్లన్నీ దేని గురించి అంటే, భాషలు కడిగే దాని దగ్గర, బట్టలు ఉతికే దాని దగ్గర. ఎందుకు వస్తున్నాయి గొడవలు? ఇంట్లో వాకిళ్ళు ఊడ్చే దగ్గర. తిన్నిది అరగక చెరో పని చేసుకోవాలి కానీ మీ అమ్మ తినే కూర్చుంటే నొక్క పని చేయట్లేదు, అంతా నేనే చేసుకుంటున్నానని ఇంటి యజమానుడు వస్తే ఆయన మీద గొడవ. నాకు అడ్డంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, నా పనులు నేనే చేసుకోలేకపోతున్నాను, ఆమెను ఎంతో నన్ను ఇబ్బంది పెడుతుందని భయంకరంగా ఇంట్లో. ఆమె నీకు ఒక యజమానురాలు, నీ అత్త నీకు ఒక యజమానురాలు, నీ మామ నీకు ఒక యజమానుడు. హల్లెలూయా. నీవు నీ కుటుంబంలో నీ భర్త నీకు ఒక యజమానుడు, ఏలిక. వారు నువ్వు నడిపిస్తున్నటువంటి మార్గాల్లో నువ్వు నడిపించబడాలి. వారు నిన్ను తుట్టుకున్న, అరిసిన, గర్దించిన తొలగిపోకూడదు. ఇవాళ గర్దించారా, రేపు రోజున నీ మీద దయ కలిగే మనస్సును కలుగజేస్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? దయ పడుతుంది, నీ మీద జాలి కలుగుతుంది. నిన్ను తిట్టిన వాళ్ళే రేపు రోజు నిన్ను గణపరుస్తారు. ఆమేన్. నిన్ను తిట్టిన వాళ్ళే రేపు రోజు నిన్ను మహింపరుస్తారు. నిన్ను అరిచిన వాళ్ళే రేపు రోజు నిన్ను మహింపరిచి గొప్ప చేస్తారు. మంచివాడండి, మంచి భార్య అండి, మంచి కోళ్ళండి, మంచి పనోడండి, ఎన్ని అన్నా ఏమన్నా కానీ పడి ఉంటారు. చాలా మంది ఇటువంటి వాళ్ళు దొరకటం నాకు చాలా దేవుడిచ్చిన వరం అండి అని చెప్పుకుంటారు. కనుక మనం అదిశగా విధంగా యజమానుడు ఏలిక దగ్గర నుంచి తొలగిపోకుండుగాక. ఆమేన్. హల్లెలూయా. తొలగిపోకుండుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడో మాటగా మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండంలో, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 12వ వచనం చదువుతారు.
9వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ నుండి నువ్వు త్వరగా దిగుము, నీవు ఐగుప్తిలో నుండి తొలగిపోయారు. వారు ఒక పోత బొమ్మలన్నిటిని చేసుకుని ఉన్నారు. నీవు మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు పర్వతం మీద. 10 ఆజ్ఞలు రాస్తూ ఉన్నారు. రాస్తూ ఉన్నప్పుడు దేవుడు సమస్తమును ముందుగానే ఎరిగిన వాడు గనుక ఇశ్రాయేలీయులు ప్రవర్తిస్తున్న ప్రవర్తన అంతా కూడా దేవుడు సున్నంగా చూసి మోషేతో చెబుతున్నాడు, మోషే నువ్వు త్వరగా కిందకు దిగి వెళ్ళు. హల్లెలూయా. ఈ జనులు మనము నియమించినటువంటి మార్గంలో నుంచి వాళ్ళు త్వరగా తొలగిపోయారంట. దేనిలో నుంచి తొలగిపోయారు? అందరు చెప్పండి, దేనిలో నుంచి తొలగిపోయారు? దేవుడు నియమించిన మార్గంలో నుంచి. ఆ మార్గం ఏ మార్గం అంటే పరిశుద్ధమైన మార్గం, పవిత్రమైన మార్గం, యథార్థమైన మార్గం, నమ్మకమైన మార్గం, ఏంటి నీతికరమైన మార్గము, దేవుడు ఏంటి అభిషేకించిన మార్గంలో నుంచి త్వరగా తొలగిపోయారంట. ఒక బొమ్మలను చేసుకొని ఆ బొమ్మలను మొక్కుతూ ఆ బొమ్మలని ఏంటి ఆచరిస్తున్నారు. ఇశ్రాయేలీయులు బంగారంతా కుప్పేసి ఒక దూడను చేసుకొని, బంగారు దూడను చేసుకొని, ఓ ఈ ఇశ్రాయేలు మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు, మళ్ళీ దాని పేరు కూడా యెహోవా అని పెట్టారు. ఐగుప్తు నుంచి మనల్ని విడిపించింది ఎవరు అనుకుంటున్నారు? ఇదిగో ఈ బొమ్మ, ఈ యెహోవాయే. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సోదరా, దేవుడు చెబుతున్నాడు, దేవుని మార్గాల నుంచి చాలా మంది తొలగిపోయారంట. చెప్పండి, ఎక్కడి నుంచి తొలగిపోయారు? దేవుని మార్గాల నుంచి త్వరగా తొలగిపోయారంట. రాజుల పుస్తకం 11వ అధ్యాయం 10వ వచనం. మొదటి రాజులు 11వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. సొలొమోను హృదయము ఆయన ఎదుట నుంచి త్వరగా తొలగిపోయిందంట. హల్లెలూయా. సొలొమోను, వినండిరా రే చిన్నపిల్లలారా, వినండి. పాటలు పాడితే పాడండిరా. ఇప్పుడు పాడుతున్నారు. సొలొమోను ప్రసంగి, పరమగీతం, చక్కటి పరలోకపు స్వప్నాలను పొందుకొని పరలోకంలో యేసు ప్రభు సంఘము ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతున్నారో ముందుగానే గ్రహించి సోలమిత్యని సంఘానికి పేరు పెట్టాడు. ప్రియుడు 10,000 మందిలో అతికాంక్షణీయుడని ఏంటి స్త్రీని గురించి వర్ణించాడు. సంఘాన్ని ఏంటి, ఆమె కురులను గురించి, ఆమె యొక్క కళ్ళను గురించి సమస్తమును వర్ణించి పరలోకపు ప్రత్యక్షతను పొందుకున్నాడు సొలొమోను. బాగా కానీ సొలొమోను అన్య స్త్రీలందరినీ వివాహం చేసుకుంటూ వచ్చాడట. 700 మంది భార్య, 300 మంది ఏంటి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్. హల్లెలూయా. వీళ్ళెవరు అనంటే ఏదో క్రైస్తవులు వాళ్ళు ఇళ్ళు కాదు, పక్కా వాళ్లతో సాంగత్యం చేసేసరికి ఈ విగ్రహారాధన కలిగిన స్త్రీలు సొలొమోను యొక్క హృదయాన్ని త్వరగా తిప్పివేశారట. బాగానండి, మీరు ఈ పాయింట్ ఎక్కువ చెబుతారు. త్వరగా తిప్పివేశారట, త్వరగా తిరిగిపోయింది సొలొమోను యొక్క హృదయం. బాగా శ్రద్ధగా ఈ మాట. నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తావో నీ హృదయం అలాగ త్వరగా తిరిగిపోతే. దేవుని మార్గాల నుంచి, దేవుని ఆత్మీయ స్థితిలో నుంచి, దేవుని ఆత్మీయ అనుభవాల నుంచి నీ హృదయము తిరిగిపోకూడదు, తొలగిపోకూడదు. నువ్వు చేసే స్నేహాలు,
నువ్వు చేసేటువంటి సహవాసాలు, నువ్వు నడిచే నడవడికలను బట్టి ఏంటి నువ్వు తిరిగిపోతావు, పాడైపోతున్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయంగా ఉండేటువంటి పిల్లలు ఉంటారు, మగ పిల్లలు. వాళ్ళని ఎండేసుకొని, వాళ్ళని ఎండబెట్టుకొని తీసుకుని వెళ్తుంటారు. ప్రేయర్ఫుల్ గా ఉన్నా, ఏంటి విధేయతగా ఉన్నా, వాళ్ళలో తగ్గింపు ప్రార్థన అనుభవం కలిగి ఉంటేనే వాళ్ళని నా ఇంటి పెట్టుకొని తీసుకుని వెళ్తుంటాను. కొంతమంది ఏంటి లోపల ఒకటి బయటకు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని నాకు ఆత్మ దేవుడైనటువంటి వాడు నాకు మొత్తం మనసులో ముందుగా తెలియజేస్తాడు. వీళ్ళు పలానా ఈ విధంగా ఉంటారు అనుకున్నప్పుడు వాళ్ళని ఏంటి డిస్టెన్స్ లో పెట్టేస్తాను, పూర్తిగా దూరంగా పెట్టేస్తాను. ఆత్మీయతకి నీకు నాశనకరమైనది ఏదైనా ఉంటే, అది నీ బంధువులైనా, అది ఎవరైనా సరే, ఆ స్నేహము, ఆ సహవాసము నువ్వు కట్ చేసేయాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నీవే అంతంత మాత్రంగా అప్పుడప్పుడే ప్రార్థనకు వచ్చి పోతున్నటువంటి వారు, నీవే అంతంత మాత్రంగా ఆత్మీయతలో నిలిచినటువంటి వాడు, ఇంకా ఎదిగి బలభరితంగా మార్చబడాల్సినటువంటి మీరు ఏంటి అన్యులతో, ప్రార్థన అనుభవమే తెలియనటువంటి వారితో సాంగత్యం చేస్తే నీ హృదయం త్వరగా తిరిగిపోతుంది. నీ హృదయం త్వరగా తిరిగిపోయి తొలగిపోయి దేవుని దగ్గర నుంచి భ్రష్టులైపోయి దూరం అయిపోతూ ఉంటారు. ఈ రోజున మనం బాగా గ్రహించాలి, ప్రభు రాకడ సమీపిస్తుంది. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప మన మీద నుంచి తొలగిపోకుండా ఉండాలి అంటే, ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో కడు భయభక్తులు కలిగి ప్రార్థనలో, విశ్వాసంలో ఏంటి నీకు తెలియనటువంటి పరిస్థితిలో ఉంటే, ఎక్కువగా ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎక్కువగా ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారు, ఆత్మీయత కలిగి ఉన్నారు, వారితోనే సాంగత్యం చేయగలిగితే చేయాలి. లేకపోతే దేవుడు నీవు దేవుడు మాత్రమే ఉండాలి. అనవసరమైనటువంటివన్నీ సొలొమోను లాగా పెట్టుకొని ఏంటి అనవసరమైనటువంటి వారితో సాంగత్యాలు చేసుకుంటా ఏంటి కొనసాగించబడితే త్వరగా హృదయం చెడిపోయిందంటే, తొలగిపోయిందంట. ఈ రోజున ఏంటి నువ్వు ఏ మాటలకి, ఏ ఒట్టి మాటలకి, ఏటికి నువ్వు మనస్సు పెడుతున్నావు? ఈ రోజున ఏంటి ఆదివారం పవిత్రంగా గడుపుతాం కాసేపు ఆత్మీయంగా, తర్వాత ప్రార్థన అయిపోయిన వెంటే ఇంటికి వెళ్ళి ఏంటి మనసు మీద రెండు కాళ్ళు ఎలకలేసి ఏంటి సెల్ఫోన్ ఇట్లా ఎత్తి ఏంటి చూస్తూ 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 ఉంటే ఏంటి మనస్సు అంతా తిరిగిపోతుంది. ఆత్మీయతలో లేదు, ప్రార్థనలో లేదు, చెప్పిన వాక్యం ఎటుపోతుందో తెలియట్లేదు, చెప్పినటువంటి విశ్వాసం ఎటుపోతుందో తెలియట్లేదు. ఏంటి ఒక నిగ్రహత లేక ఎటుబడితే అటు మనసు త్రిప్పుకొని, ఎటుబడితే అటు మనసు పాడే చేసుకొని పాడైపోయి ఈ రోజున అనేకులు భ్రష్టులైపోవట్లేదా? భ్రష్టులైపోతే వారికి దేవుని కృప దూరం అవుతుంది. భ్రష్టులైపోతే వారికి దేవుని కృప దూరం అయిపోతుంది. జాగ్రత్త, భ్రష్టులు కాకూడదు. విశ్వాసంలోను, ఆత్మీయతలోను, ప్రార్థనలోను ఏంటి ఈ విధంగా ఏంటి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొనినటువంటి వారితో నువ్వు నడిపించబడాలి. ఆ విధంగానే కొనసాగించబడినప్పుడు తప్పక దేవుని ద్వారా ఒక ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యాన్ని, సింహాసనాన్ని మనం ఏంటి వారసులుగా మార్చబడదాము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతిలకు రాసిన పత్రికలో కూడా ఏంటి 10వ అధ్యాయం 4వ వచనంలో ఏంటి తిమోతితో పౌలు గారు అదే మాట చెబుతున్నాడు. నీవు చదవాలి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం తీసారా? ఆడ తిమోతితో, తర్వాత చదువుకోండి చెప్తానండి. తిమోతితో ఏం చెప్తాడంటే, తిమోతి నీవు జారత్వము నుండి, ఈ లోకములో ఉన్నటువంటి యవనుల నుండి, పాపము నుండి దూరంగా పారిపో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నీవు
ఈ లోకములో ఈ లోకం సంబంధమైనటువంటి మనుషుల యొద్ద నుంచి దూరంగా పారిపో. ఎందుకనంటే అవి దేవునికి నిన్ను దూరం చేస్తాయి. దైవజనుడు చెరసాల్లో ఉండి తిమోతికి అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడు. తిమోతికి అప్పుడప్పుడు చెరసాల్లో ఉండి దైవజనుడు పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి లెటర్ రాశారు. జాగ్రత్త నువ్వు అని పలు విధాలుగా జాగ్రత్త చెప్పేవాడు. ఈ అంత్య దినాలలో సాతాను మరి ఎక్కువగా ఆత్మీయులైనటువంటి బిడ్డలందరినీ కూడా లోకంలో వాటికి పరిమిత అయ్యేటట్లుగా చేస్తున్నాడు. గ్రహించాలి, యోచించాలి. దేవుళ్ళలో ఉండనివ్వకుండా, విశ్వాసంలో ఉండనీయకుండా, ప్రార్థనలో ఉండనీయకుండా, పరిచర్యలో ఉండనీయకుండా ఏం చేస్తాయంటే ఎప్పుడు లోక ఆకర్షణకి, లోకంలో ఉన్నటువంటి వాటికి, లోకంలో ఉన్నటువంటి పబ్జి గేములకి, లోకంలో ఉన్నటువంటి జబర్దస్తులకి, అనేక కామెడీ షోలకి దేన్ని సమీపంగా మార్చుతున్నాడు. కారణం ఏంటంటే హృదయాలను మార్చివేస్తున్నాడు. నీ హృదయం ఎటు తిరిగిపోతుందో, ఎటు తొలగిపోతుందో నీవు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీ హృదయం త్వరగా తొలగిపోతుందా? ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకోను. రక్షించబడిన ఆనందం అంతా పోయింది, విశ్వాసం అంతా పోయింది. ఇప్పుడు ఏమి నీ హృదయం కోరుకుంటుందనంటే లోకానుసారమైనటువంటి క్రియల్ని, లోకానుసారమైనటువంటి కార్యక్రమాల్ని, దేవుడు వద్దని చెప్పినటువంటి వాటిని కోరుకుంటుంది. అంటే నీ హృదయం తిరిగిపోతుంది, నీ మనసు తిరిగిపోయింది. దేవుడు చెబుతున్నాడు, వారు మన మార్గాల్లో నుంచి త్వరగా తొలగిపోయారంట. చెప్పండి, ఎక్కడి నుంచి తొలగిపోయారు? దేవుని మార్గాల్లో నుంచి, దేవుని ఆత్మ సంబంధమైన మార్గాల నుంచి త్వరగా తొలగిపోయారంట. ఎవరు మిమ్మల్ని కొట్టరు, తిట్టరు. ఇక్కడ మిమ్మల్ని ఎవరేమనరు. నువ్వు చాటుగా చేస్తున్నవి, సీక్రెట్ గా చేస్తున్నాయి, పాస్టర్ గారు కనిపించుకుని చేసేవి, అవన్నీ కూడా నీ హృదయమే దేవుని యొక్క సారం అంతా అయిపోయి, దేవుని యొక్క విశ్వాసం అంతా పోయి, దేవుని మీద ఆసక్తి అంతా పోయి, చివరాఖరికి ఏమవుతుందంటే లోక ఆకర్షణ వైపు ఆకర్షించబడి భ్రష్టులైపోయి, సొలొమోను ఏ విధంగా భ్రష్టుడైపోయాడో, ఆ విధంగా భ్రష్టులైపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. చర్చికి రమ్మన్నా ఏదో ఒక సాగు చెప్పి దూరం అయిపోతుంది. ప్రార్థన చేసుకోండి అంటే ఏదో ఒక సాగు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద మందిరంలో ఉన్నారా? వాక్యం అంటే పడదు కొంతమందికి, వాక్యం అంటే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. పాటలు అని చెప్పు, పెళ్లిళ్ళలో పాటలు కచేరి పెట్టినట్టు పెట్టి పాడుతూనే ఉంటారు పాశపళ్ళు దాసులు. ప్రార్థన అంటే చెప్పు, ప్రార్థనకి రా. ఉపవాస ప్రార్థన అంటే చెప్పు, ఉపవాస ప్రార్థనకి రా. పెళ్లిళ్ళన్నా లేకపోతే ఏదన్నా స్పెషల్ ప్రేయర్స్ అంటే మూల ఉన్న పట్టుసారీలన్నీ తీసుకట్టి బయలుదేరుతూ ఉంటాం. ఉపవాస ప్రార్థనకి రా. ఉపవాస ప్రార్థన అంటే అన్ని మన సంఘాలలో ఆదివారం వచ్చిన దానికంటే ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి ఈ డిసెంబర్ మాసం చివరిలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. సిద్ధపడండి. దేవుని ఎటువైపు నీ మనసు తిరిగిపోతుందో, ఎటువైపు నీ హృదయం తిరిగిపోయిందో నిన్ను నువ్వు ప్రశ్నించుకొని, పరిశోధించుకొని, నేను భ్రష్టునైపోకుండా నీలో నన్ను కాపాడయ్యా, ఆ పరలోక రాజ్యానికి నేను వారసునవ్వాలి, నేను భ్రష్టునైపోయి లోకంలో పడిపోకూడదు అని దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకుంటా, విశ్వాసంతో, ఆత్మీయతలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే తప్పక ప్రభు బలలో చేవేసి మంచి మనస్సాక్షితో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం మార్చబడదాము గాక. అందరూ మోకరిస్తారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.